చూశారు కదా, 53 ఏళ్ళ గౌరీ నాయక్ అనే ఒక ఆడావిడ మహిళ, తను 6 నెలల్లో 60 అడుగుల బావిలు 2 తవ్విందంట. కేవలం తన పొలంలో ఉన్న మొక్కలకి వాటర్ అందించాలని ఒకే ఒక ఉద్దేశంతో. అయితే మన వాళ్ళు చాలామంది ఏం చేస్తారంటే 30 సంవత్సరాలు వచ్చేదాకా ఊరి మీద బేవర్స్గా తిరిగియడం, తర్వాత సెటిల్ అయిపోవడం, మళ్ళీ వీళ్ళని నిందించడం పెళ్ళిళ్ళు కావట్లేదని. ఇది పక్కన పెడితే ఇంకొంతమంది ఉంటారు, వాళ్ళు ఏం చేస్తారు, ఈ మైనర్ బాలికల్ని లవ్ చేసి పెళ్లి చేసుకోవడం, వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు కాబట్టి వీళ్ళని లేకపోయి పెళ్లి చేసుకోవడం, తిరిగి మళ్ళీ అదే ఊరిలో వచ్చి కాపురం పెట్టడం, నా వల్ల కావట్లేదని తర్వాత చేతులు ఎత్తేయడం, మందుకి బానిస అయిపోవడం. ఈ అమ్మాయిలు ఏం చేస్తారు, వీళ్ళు పిల్లలు ఎదిగి ఉంటారు కాబట్టి అప్పుడు వీళ్ళకి బాధ్యత గుర్తొస్తుంది. వీళ్ళు తక్కువ వయసులో 15-16 ఇయర్స్లో వీళ్ళకి ఏం అంత ఏజ్ గురించి, అదే లైఫ్ గురించి అంత క్లారిటీ ఉంటుంది. అయితే వీళ్ళు ఏం చేస్తారు, ఇంకా ఆ టైంలో ఇంక చేసేది ఏం లేక ఇంకా అక్రమ సంబంధాలు పెట్టుకోవడం కానీ, లేదంటే కష్టపడి పని చేస్తారు. ఎన్ని రోజులని పని చేస్తారు, ఇంకా మేము ఎంత కష్టపడినా ఉపయోగం లేదనుకున్న వాళ్ళు కొంతమంది అక్రమ సంబంధాలు పెట్టుకుంటే మళ్ళీ దానికి మళ్ళీ గొడవలు. అందువల్ల కష్టపడి పని చేయడం నేర్చుకోండి, దానికి అలవాటు పడడం నేర్చుకోండి. మన కష్టం అప్పటికైనా మనల్ని కాపాడుతుంది. జై హింద్. కష్టే ఫలం అన్నారు పెద్దలు.